నేను న్యూజిలాండ్‌లో 2 ఇయర్స్ ఉన్నాను. మీకు తెలుసుంటే నేను న్యూజిలాండ్‌కి మాంటెసరీ టీచర్ మీద నాకు జాబ్ వచ్చింది. అందుకోసం నేను న్యూజిలాండ్‌కి వెళ్ళాను. యాక్చువల్‌గా నేను ఇక్కడ 2 ఇయర్స్ వర్క్ చేశాను. అక్కడ జాబ్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళాననమాట 2 ఇయర్స్. అక్కడ నాకు ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండేదాన్ని. స్టేబుల్‌గా ఉన్నాను కూడా. అండ్ అక్కడ ఏంటి అనంటే ఇప్పుడొచ్చే సాలరీ కన్నా ఆఫ్‌కోర్స్ 3 టైమ్స్ ఎక్కువనే వచ్చేది. సేవింగ్స్ బాగా మిగిలేవి. సో, హ్మ్, మనీ వైస్‌గా అయితే చాలా ఉండేది. ట్రావెల్ వైస్‌గా అయితే జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే బీచ్, ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మౌంటైన్స్. సో, ఎక్కడికెళ్ళినా చాలా బ్యూటిఫుల్ కంట్రీ. కానీ నేనెందుకు తిరిగొచ్చాననేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎప్పుడూ మనీ ఒక్కటే మ్యాటర్ కాదు. లైఫ్ అనేది గూడా నంబర్స్ ఒకటే కాదు కదా అని నా ఫీలింగ్. కానీ ఇది రైట్ డెసిషనా అని చెప్పి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అండ్ అదే కాకుండా లాస్ట్‌లో నేనొక విషయం ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటి వరకు. అసలు ఈ డెసిషన్ నేను ఎందుకు తీసుకున్నాను అన్న క్లియర్‌గా నేను ఈ వీడియో లాస్ట్‌లో చెప్పేస్తాను. నేను న్యూజిలాండ్ నుంచి ఇండియాకొచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. న్యూజిలాండ్ నుంచి ఇండియాకొచ్చిన తర్వాత నేనొక వీడియో చేశాను ఆల్రెడీ. అది మీరు చూసుంటే ఇప్పుడే వచ్చింది కదా! అలానే మాట్లాడుతుందని అనుకుంటుండొచ్చు. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత నా రివ్యూ, ఆ చేంజెస్ చూసిన తర్వాత, ఇక్కడ చేంజెస్ చూసిన తర్వాత నా రివ్యూ, నేను మిస్టేక్ చేశానా? లేకపోతే బెస్ట్ డెసిషనా? లేకపోతే ఏంటి నా ఫీలింగ్ అనేది నేనిప్పుడు చెప్తాను. అసలు నేను ఎందుకు తిరిగొచ్చాను అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నేను యాక్చువల్‌గా ఇప్పుడు న్యూజిలాండ్ కానీ, వేరే కంట్రీస్ కానీ మీరు అక్కడ ఉన్నా కూడా ఏముంటుందంటే ఫెస్టివల్స్ కానీ, ఆహ్, ఏవి గుడికి స్పిరిచువల్‌గా ఇప్పుడు నేను ఎక్కువ స్పిరిచువల్‌గా ఉంటాను. ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్. అక్కడ ఎలా ఉంటదంటే పండగలాగా ఉండదు. జస్ట్ ఏదో నార్మల్‌గా అట్‌లీస్ట్ మాకక్కడ ఇండియన్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి మనం తినేటివి సేమ్ అక్కడ దొరికేవి. ట్రిపుల్ ప్రైజెస్ ఉండేవన్నమాట. ఇక్కడ 50 రూపీస్‌కి ఉంటే అక్కడ 150 రూపీస్‌కి దొరికేవి. బట్ ఎనీవే ఓకే. సాలరీ పర్లేదు. ఇక్కడికన్నా 3 టైమ్స్ ఎక్కువొస్తున్నప్పుడు వీ కెన్ స్పెండ్ ఆన్ దట్. అదేం ప్రాబ్లమ్ కాకపోతుండే. కాకపోతే ఆహ్, మనకి గుడులు కానీ, మార్కెట్స్ కానీ ఇక్కడ పండగంటే ఎలా అయిపోతుంది, మొత్తం మనం బయటికెళ్ళిన వెంటనే మార్కెట్ ఉంటుంది. పూలు, దండలు, హడావిడి, ఆహ్, అంతా స్పీకర్స్, మొత్తం షాప్స్ అన్నీ కలకలలాడుతుంటాయి, పూజలవుతుంటాయి. అలా ఉంటది కదా! అక్కడ ఏంటి అనంటే అన్ని కల్చర్స్ కానీ, అన్ని డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు కలిసుంటారు కాబట్టి ఎస్పెషల్లీ అక్కడ హాలిడేస్ ఉండవు. మీకు మనకి దివాళీ అయినా, సంక్రాంతి అయినా, ఉగాది అయినా గూడా వర్క్ చేయాలి. లీవ్ అప్లై చేసుకోవచ్చు. కానీ లీవ్ అప్లై చేసినా అందరు కలిసి ఉండరు. ఇంకొకరు వర్క్ చేస్తూనే ఉండాలనమాట. ఇంట్లో కూర్చొని ఉండడం కన్నా వర్క్ చేయడమే బెటర్ అని అనిపిస్తుంది. అదే కాకుండా టెంపుల్స్‌కెళ్ళినా కూడా ఎందుకో నాకు ఓకే. చాలా చాలా బెటర్. అంటే ఇప్పుడు మనం వేరే కంట్రీకెళ్ళి అన్నీ ఇక్కడున్నట్టు ఉండవు. నాకు తెలుసు, అది అర్థం చేసుకోగలను. కానీ అక్కడేంటి అనంటే మనకి ఆహ్, ఆ ఫీలింగ్, టచ్ అయిన ఫీలింగ్ మనకు ఎందుకులేండి ఆ టాపిక్. సో, మనకి దగ్గర ఇది మన ఇల్లు, మన గుడి, మ్యాన్ మేడ్ లాగా ఉంటది గదా! ఇక్కడ మనకన్నీ చిన్నప్పటి నుంచి చూసిన గుడుల్లాగా అనిపిస్తాయి. స్వయంభూ గుడులుంటాయి. అడుగడుగున ఒక గుడి ఉంటదనమాట. అక్కడ ఎందుకో ఆ ఫెస్టివ్ వైబ్స్ అనేవి రావు. అదొకటి. అంటే చాలా వర్క్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఒక రోజు బావుంటాం, ఒక రోజు హ్యాపీగా ఉంటాం, ఒక రోజు ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం ఉంటది. నేనైతే ఒక్కదాన్నే ఉండేదాన్ని. సో, నేను నాట్ మ్యారీడ్. నేను అక్కడ జాబ్ కోసం వెళ్ళా కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాననమాట. తెలిసిన వాళ్ళున్నారు. సో, కొలీగ్స్ కూడా చాలా మంచి వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి నాకు కొంచెం ఎమోషనల్ సపోర్ట్ ఉండేది. ఎస్పెషల్లీ నేను టీచర్‌ని, పిల్లలు ఉండేవాళ్ళు కాబట్టి హాఫ్ ఆఫ్ ద స్ట్రెస్ అంటే 70-80% నాకు స్ట్రెస్ పోయేదనమాట వాళ్ళతోటి టైమ్ స్పెండ్ చేసినందుకు. లేకపోతే ఆ వర్క్ కానీ, అక్కడ లైఫ్ స్టైల్ కానీ వాటి వల్ల చాలా స్ట్రెస్ ఉండేదనమాట. అక్కడ ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఒక్కొక్కసారి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేది మిస్ అయ్యేది అక్కడ న్యూజిలాండ్‌లో. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు చాలామంది. ఓకే. కానీ ఫ్యామిలీ అనేది ఇంకా నేను ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్. ఇంకా బాగా ఫ్యామిలీకి అటాచ్డ్ అయ్యి ఉండి అక్కడ ఉండడం అంటే కొంచెం కష్టమనే అనిపించింది. ఈ 2 రీజన్స్ చాలా ఇంపార్టెంట్. చాలా మెయిన్ రీజన్స్ నేను వెనక్కి రావడానికి. మెల్లిగా నేనేం రియలైజ్ అవుతున్నాను అనంటే ఓకే. మంచిగా ఉంటున్నా, ట్రావెల్ చేస్తున్నా, ఓకే. బానే ఉంది.
కానీ కంఫర్టబుల్ లివింగ్లో ఉన్నాను, కానీ నేను ఎమోషనల్గా ఫుల్ఫిల్ అవుతున్నానా, నాకు నచ్చినట్టు ఉంటున్నానా, నా వర్క్ వైజ్ నేను మాంటెసరీ టీచర్, నేను ఏం నేర్చుకున్నానో అలానే నేను టీచ్ చేయగలుగుతున్నానా, అసలు నేను కెరియర్ చూస్ చేసుకునేదే మంచిగా ఇలాంటి వేలో వెళ్ళాలి అని చెప్పి, అదే అక్కడ లేకపోతే అంటే మనీ వస్తుంది అని అంటే ఏదైనా వర్క్ చేసి ఉండాలి అని నాకు అనిపించదు అనమాట. నేను చూస్ చేసుకుంటే కొంచెం తక్కువ మనీ వచ్చినా పర్లేదు, నేను నేర్చుకున్న వర్క్, నాకు ఇష్టమైన వర్క్, నాకు నచ్చినట్లు ఉంటేనే నాకు చేయాలనిపిస్తుంది. అందుకోసమే ఇప్పుడు ఒక సర్టెన్ అమౌంట్ మనం ఎర్న్ చేస్తున్నాము, దానికి ట్రిపుల్ మనకు ఒక దగ్గరకు వస్తుంది, మళ్ళీ బ్యాక్ అదే అక్కడికే వచ్చి మళ్ళీ హాఫ్లో హాఫ్ అమౌంట్ మళ్ళీ ఇప్పుడు ఎర్న్ చేస్తున్నామంటే అది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే నాకు గట్టిగా అది అనిపించింది కాబట్టి నేను వెనక్కి వచ్చేసాను కాబట్టి ఇదేం నాకు పెద్దగా అనిపించట్లేదు. బట్ వేరే వాళ్ళు కొంచెం అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది అనమాట. అక్కడ మొత్తం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, జనాలు కూడా చాలా తక్కువ. మన హైదరాబాద్లో ఉన్నంత జనాలు మొత్తం కలిపి న్యూజిలాండ్ మొత్తంలో ఉంటారనమాట. జనాలు కూడా బాగా తక్కువ, మనకి ఇష్టం ఉన్నట్టు ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఉంటుంది కానీ అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, ట్రావెల్ బాగా చేయొచ్చు, బీచ్ ఉంటుంది. అండ్ అదే కాకుండా అసలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కాంట్రాస్ట్, అక్కడ 5 degrees వెదర్ నుంచి 50 degrees వెదర్కి వచ్చేసాను అనమాట. యాక్చువల్గా నాకు మెయిన్గా ఎఫెక్ట్ అయ్యింది అని అంటే నాకు స్కిన్ అక్కడ బాగా డ్రై అయిపోయింది. అక్కడ ఆల్రెడీ సమ్మర్, ఇక్కడ మళ్ళీ సమ్మర్, ఆల్మోస్ట్ 1 year కంటిన్యూస్ సమ్మర్ నేను చూశాను. అందుకోసం స్కిన్ అంతా డ్రై అయిపోయి అలా కొంచెం ఇబ్బంది పెట్టింది అనమాట. కానీ బట్ ఎనీవే ఐఎమ్ ఫైనలీ ఓకే. స్టార్టింగ్లో కొంచెం డౌట్స్ ఉన్నాయన్నమాట, అడ్జస్ట్ అవ్వగలుగుతానా, మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం చాలా కామ్గా క్వైట్గా ఉంటుంది కదా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలుగుతానా అంటే కొంచెం ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట స్టార్టింగ్లో అని అనుకున్నాను. మా పేరెంట్స్ కూడా ఎట్లా అడ్జస్ట్ అవ్వగలుగుతుందా, అడ్జస్ట్ అని ఏం కాదు, ఆ ట్రాన్సిషన్ ఫేజ్ ఎలా వెళ్తాను అన్నట్టు మా పేరెంట్స్ కూడా ఆలోచించారనమాట. కానీ నాకు నాట్ ఈవెన్ జెట్ లాగ్ అయితే ఉందన్నమాట, ఒక 4-5 days వరకు జెట్ లాగ్ ఉండే నేను వచ్చిన తర్వాత. కానీ నాకు ఒక 1 week కూడా పట్టలేదన్నమాట. నాకు ఇండియా జస్ట్ నార్మల్ హమ్మయ్య అని అనిపించింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఏంటి అని అంటే ఆల్మోస్ట్ మనం 22 years మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి అక్కడ 2 years ఉండి మళ్ళీ వెనక్కి వస్తే మనకేం పెద్దగా ఫరకేం పడదు కదా. ఆల్రెడీ ఇక్కడ 22 years, అక్కడ 2 years, ఎంత డిఫరెన్స్ ఉంది. అక్కడ ఉండి వచ్చినా కూడా ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలుగుతాం, ఇక్కడ అలానే పెరిగాం కాబట్టి అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అక్కడ పుట్టి పెరిగి ఇక్కడ రావడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందేమో, కానీ ఐ వాజ్ సో హ్యాపీ. ఇంకొకటి ఏంటి అని అంటే మెల్లిమెల్లిగా పండగలు రావడం కానీ, జాతరలు మా ఊర్లో జాతర ఉందన్నమాట తాండూరులో. సో నేను ఫిబ్రవరిలో వచ్చాను, ఏప్రిల్ మేలో జాతర ఉంది. సో అన్ని మెల్లగా శివరాత్రి, ఉగాది అలా అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి. మెల్లిమెల్లిగా చాలా ఎగ్జైటెడ్ అనిపించింది అనమాట. 2 years తర్వాత పండగలాగా జరుపుకున్నాము. ఇంకొకటి ఏంటి అంటే మా పేరెంట్స్ని కానీ ఫ్యామిలీని కానీ బాగా మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉండేదన్నమాట. నేను వచ్చిన ఫిబ్రవరిలో వచ్చాను, మార్చ్లోనే మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయాను. వాళ్ళకు కూడా అర్జెంట్గా కావాలి అని అంటే మార్చ్లోనే జాయిన్ అయిపోయాను. ఎవ్రీ వీకెండ్ నేను తాండూరుకి వెళ్ళిపోయేదాన్ని, ఎవ్రీ సాటర్డే సండే తాండూరుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసేదాన్ని అనమాట. మేబీ ఒక 4-5 months అలా చేసిన తర్వాత ఇప్పుడు ఓకే, మంత్లీ వన్స్ వెళ్ళినా ఓకే అన్నట్టు ఉన్నాం అనమాట. సో ద రియల్ ఆన్సర్, వాజ్ ఇట్ ఎ మిస్టేక్? అది ఒక మిస్టేక్ అనే అనుకోవాలా అంటే ఫైనాన్షియల్గా అయితే మేబీ డిఫరెన్స్ కనిపిస్తుండొచ్చు, కానీ ఎమోషనల్గా అయితే నో, ఇట్ వాజ్ నాట్ అ మిస్టేక్. ఐ టుక్ మై కరెక్ట్ డెసిషన్. ఐ రియలీ థ్యాంక్ గాడ్. అసలు దేవునికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. నేను అనుకున్నది నాకు అనుకున్నట్టు అలా అవుతుంది కాబట్టి ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఎమోషనల్గా ఇప్పుడు ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో నేను పీస్నే చూస్ చేసుకుంటాను. పక్కన ఏదైనా మనీ కూడా చాలా ఇంపార్టెంట్, కానీ మనీ సంపాదించి పీస్ లేకుండా ఉంటే ఎవరు సర్వైవ్ అవ్వలేరు. సో ఐ వుడ్ చూస్ ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్, ఈ స్టేజ్ ఆఫ్ మై లైఫ్లో నేను పీస్నే చూస్ చేసుకుంటాను. సో నేను ఇండియాకి రావడం 1 year తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ చెప్పడం బిగ్ మిస్టేక్ అంటే ఐ వుడ్ డామ్ షూర్ నేను చెప్తున్నాను, ఇట్స్ నాట్ అ మిస్టేక్ ఓన్లీ, బెస్ట్ డెసిషన్ అని చెప్పొచ్చు. అసలు దెర్ ఇస్ నో యూనివర్సల్ రైట్ డెసిషన్. అంటే ఇది రాంగ్, ఇది రైట్, ఇండియా రాంగ్,
న్యూజిలాండ్ రైట్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. మన పర్సెప్షన్, మన థింకింగ్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను డబ్బులు లాగా చూసుకున్నానంటే న్యూజిలాండ్ ఇస్ రైట్ ఆన్సర్. ఒకవేళ నేను పీస్ని చూస్ చేసుకోవాలి, స్పిరిచువల్గా ఫ్యామిలీగా ఓరియంటెడ్ అంటే ఇండియా ఇస్ రైట్ ఆన్సర్. సో నేనేమంటాను అని అంటే మనకి ఏమనిపించిందో అదే రైట్, మనకి ఏమనిపిస్తుందో అదే రాంగ్. నాకు కరెక్ట్ అనిపించింది మీకు తప్పు అనిపిస్తుండొచ్చు, మీకు తప్పు అనిపిస్తుంది నాకు రైట్ అనిపిస్తుండొచ్చు. సో మీకు నచ్చింది మనకు నచ్చింది మనం చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాము. సో ఇలా అబ్రాడ్కి వెళ్ళి చాలామంది తిరిగొచ్చారు, కానీ ఇది మాత్రం నేను తీసుకున్న డెసిషన్, నేను తీసుకొని వచ్చిన డెసిషన్ అనమాట. ఇప్పుడు అబ్రాడ్లో సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు, కానీ నేను ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ 2 years. ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పి నేను 2 years ట్రై చేసి వచ్చేసాను అనమాట. ఇదే నా లిస్ట్లో ఉంటే నేను అలానే చేశాను. సో అక్కడికి వెళ్ళినందుకు నేను చాలా ఇండిపెండెంట్గా అయ్యాను, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఒక్కదాన్ని సోలోగా ట్రావెల్ చేయడం వల్ల చిన్న చిన్న విషయాలు కానీ వేరే కంట్రీస్లో ఎలా ఉంటాయని చాలా తెలుసుకున్నాను. సో ఈ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నన్ను చాలా ఇంప్రూవ్ చేసింది, చాలా గ్రోత్ వచ్చింది నా లైఫ్లో కూడా. అసలు అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చిందనమాట. ఓకే, నేను అంత దూరం ఒకదాన్ని వెళ్ళి సర్వైవ్ అయ్యగలిగాను అంటే ఇక్కడ ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు, నేను ఏదైనా చేయగలుగుతానో కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. సో ఆపర్చునిటీ వస్తే మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి. వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం రాకపోవడం అనేది మీ డెసిషన్, ఇది నా డెసిషన్. ఎవ్రీ స్టేజ్లో ఒక పర్పస్ ఉంటుందని నేనైతే నమ్ముతాను. అదే కాకుండా ఒకవేళ నేను టైం ట్రావెల్ చేసి మళ్ళీ నాకు 1 year బ్యాక్ వెళ్ళిపోయి ఈ డెసిషన్ తీసుకోవాలా వద్దా అని నాకు ఆ సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా ఇదే డెసిషన్ తీసుకొని ఇండియాకి ఖచ్చితంగా తిరిగి వచ్చేసేది. నేను ఫైనల్గా ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే మీ ప్రయారిటీస్ డిసైడ్ చేస్తాయి ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి. సో ఇది అండి నా స్టోరీ. 1 year తర్వాత కూడా నేను సేమ్ అదే ఆలోచనలో ఉన్నా, అదే డెసిషన్లోనే ఉన్నాను, అదే ఇదే నా ఫైనల్ ఆన్సర్ కూడా. మీరు కూడా ఎవరైనా ఇలా అబ్రాడ్లో సఫర్ అవుతున్నారు, లేకపోతే తిరిగొద్దామా లేదా అని డైలమాలో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీకు అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ వచ్చి అక్కడ జాబ్ ఆర్ లేకపోతే స్టడీస్కి వెళ్ళే ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా, లేకపోతే వదిలేసుకుంటారా, లేకపోతే వెళ్ళి తిరిగి వచ్చేస్తారా అనేది మాకు కమెంట్స్లో పెట్టండి, నేను చూస్తాను. మీరు నా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కళ శెట్టి. See you guys in the next video. Bye bye.